మిత్రమా, గుమగుమలాడే చిక్కనైన కొబ్బరిపాల సేమియా పాయసం తయారులోకి ఆహ్వానం. అతిథుల్ని అబ్బరపరిచే ఈ దివ్యమైన తీపి వంటకాన్ని సులభంగా చేసుకుందాం పదండి. ముందుగా దలసరి పాత్రలో కొద్దిగా శ్రేష్టమైన నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి వేడకగానే ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పులను వేసి బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో సేమియా వేసి గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలో స్వచ్ఛమైన ఆవు పాలను తీసుకొని సన్నని మంటపై వాటిని బాగా మరగనివ్వాలి. పాలు పొంగి కాస్త చిక్కబడే వరకు ఓపికగా వేచి చూడాలి. మరుగుతున్న పాలలోకి వేయించి ఉంచుకున్న సేమియాను నెమ్మదిగా చేర్చి ముత్యంలా ఉడికేంత వరకు అపురూపంగా కలపాలి. మన పాయసంకి అద్భుతమైన అమృతపు రుచినిచ్చే యాలకులు కలిపి ఉంచిన కొబ్బరి పాలను వేసి ఒక్కసారిగా తిప్పండి. తరువాత మీ రుచికి తగినంత మధురమైన పంచదారను వేసి అది పాయసంలో పూర్తిగా కరిగి పాయసం జీవం పోసుకునేంత వరకు చక్కగా కలియబెట్టాలి. చివరి అలంకరణగా మనం ముందుగా నెయ్యిలో వేయించి పక్కన ఉంచుకున్న కాంతివంతమైన జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్షలను చేర్చి ఒక్కసారి కలిపి పాయసాన్ని ఆస్వాదించడానికి సిద్ధం చేయాలి. అంతే, నోరూరించే ప్రియమైన కొబ్బరి పాల సేమియా పాయసం సిద్ధమైపోయింది.